దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. 116, 17 కీర్తన మనం ధ్యానం చేసుకుందాము. దావీదు రాసిన కీర్తన. దావీదు తన ఆలోచనలను, దేవుని అనుగ్రహమును ఈ కీర్తనలో పొందుపరిచి ఉన్నాడు. తన ఆలోచన ఏ రీతిగా ఉంది, దేవుని అనుగ్రహం వలన దాని కారణంగా దావీదు గారు ఆలోచించినది ఈ కీర్తనలో పొందుపరచబడి ఉంది. ప్రార్థించగా దేవుడు ప్రార్థన ఆలకించాడని, అందుచేత నేను ఆయన ప్రేమించుచున్నాను. ఆయన ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడై ఉన్నాడు. మొరలను వింటూ సహాయం చేసిన వాడుగా దేవుడున్నాడు. ఏ ప్రార్థన అయితే ఆయన చేశాడో, ఏ విషయం కొరకైతే దేవుని దగ్గర మొరపెట్టాడో, మరణ బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నన్ను విడిపించు నాయన, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమ నాకు దుఃఖముగా మారి ఉన్నదని దేవుని దగ్గర మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. ఎంతో ఎంతో వేదన, మరణ బంధకములే ఆయన్ను తరుముతూ ఉన్నాయి. ఎంతో మంది శత్రువులు ఆయన తరుముతూ ఉన్న సందర్భంలో, పాతాళం ఆయన కొరకు పొంచి చూస్తున్న సందర్భంలో, శ్రమ ఆయనను విడిచిపెట్టలేని సందర్భంలో ఆయన ప్రార్థించగా దుఃఖమే మిగిలింది, ఇంకేమీ లేదు అనే ఆ భయంకరమైన గడియల్లో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా జవాబిచ్చిన సందర్భాలవి. నిశ్చయముగా జవాబిచ్చి ఆయన మొరలను ఆలకించి ఉన్నాడు. అందుకే నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రార్థన ఎన్నడూ దేవుడు త్రోసివేయలేదు. అందుకే నా జీవితకాలం అంతయు నేను ఆయన్ను మొర్ర పెడతానని దావీదు మాట్లాడుతున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎన్నో బంధకాలు మనల్ని చుట్టుకుని ఉన్నాయి. మరణకరమైన బంధకాలు మనల్ని చుట్టుకున్నాయి. పాపకరమైన బంధకాలు మనల్ని చుట్టుకున్నాయి. వాటి నుండి విడిపించబడాలంటే, నీవే రీతి అయినా బంధకాలు నీ జీవితాన్ని చుట్టుకొని ఉన్నాయో, ఆ బంధకాల నుండి విడుదల పొందాలి అంటే నువ్వు నిజంగా దేవునికి మొర్ర పెట్టాలి. నీ జీవితకాలం అంతయు కూడా ఆయనకు మొర్ర పెట్టేవారిగా నువ్వు మార్చబడితే, ఏ బంధకం అయితే నిన్ను చుట్టుకొని ఉందో, ఏ బంధకం అయితే బాధ పెడుతూ ఉందో, ఆ బంధకం నుండి దేవుడు నిన్ను విడిపించనై ఉన్నాడు. ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ప్రతి బంధకమును ఆయన తొలగించే దేవుడై ఉన్నాడు. నా ప్రాణమును విడిపించుము, నీ నామమును బట్టి నేను మొరపెడతాను. నిజమే, దేవుడు దావీదు కలిగిన బాధ నుండి, తనకు కలిగిన కష్టం నుండి, ఆ ప్రాణ భయం నుండి, ఆ భీతి నుంచి దేవుడు విడిపించినప్పుడు దావీదు దేవునికి నిజముగా ప్రతిదినము మొర్రపెట్టేవాడు. అనుదినము దేవునికి మానక మొర్రపెట్టే స్వభావం కలిగిన వాడు దావీదు. అట్టి రీతినే దావీదు మొరలను ఆలకించిన దేవుడు అడుగడుగునా కూడా దావీదుకు తోడుగా ఉండి ఆయన ఎంతగానో ఆ ప్రార్థనకు జవాబిస్తూ ఆయన నడిపించుచూ ఉన్నాడు. విశ్వాసులు దేవుని ప్రేమించేది ఇందుకే. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమపూర్వకంగా మనుషులను ప్రేమిస్తూ ఉంటాడు. ఎన్నడూ కూడా మనుషులను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆయన దయామయుడు, వాత్సల్యత గలవాడు. నిశ్చయముగా ప్రజల ఎడల వాత్సల్యత చూపే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమకు పాత్రుడు. తను నిరూపించుకున్న ప్రేమకు పాత్రుడని తాను నిరూపించుకున్న దేవుడు ఆయన. ఆయన ప్రేమలో ఏ విధమైన కల్మషము ఉండదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. పాపం చేసిన వారిని కూడా ప్రేమించే దేవుడు, పరిశుద్ధులను కూడా ప్రేమించే దేవుడు, అందరినీ ఒకే రీతిని ప్రేమించే ప్రేమమయుడైన. అందుకే ఆయన ప్రేమను నిరూపించుకొని మన కొరకై ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడు ఆయన. లోకపు బంధకాల నుండి మనుషులు వారి తెలివితేటలను గలవారిగాను, కుటిలమైన బుద్ధి గలవారిగాను ఉంటూ తమ జీవితాలను తామే చూసుకోగలమని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ కుటిలమైన మనసు, ఆ తెలివితేటల వలన మాత్రమే నేను బ్రతకగలుగుతున్నాను, నా తెలివితేటల వల్లనే నేను నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నాననే మనసుతో చాలా మంది ప్రజలు బ్రతుకుతూ ఉంటారు. నా సొంత ఆలోచనల వలన నేను
ఎదుగుతున్నాను, నా సొంత తలంపుల వలన నేను గొప్ప చేయబడుతున్నానని తనను తాను ఆలోచించుకొని ముందుకు కొనసాగే ప్రజలు ఎంతో మంది ఉంటుండగా, దేవుడైతే నీ సొంత ఆలోచనల వలన నువ్వు బయటపడలేవు. ఏ విధమైన బంధకాల నుంచి నువ్వు బయటపడలేవు. కేవలం దేవుని సహాయం వల్ల మాత్రమే నువ్వు బయటికి రాగలవు. ఆయన చేయి పట్టి నడిపించడం వల్ల, ఆయన ప్రేమ చూపించి నిన్ను బయటికి లాగడం వల్ల మాత్రమే ప్రతి విధమైన బంధకం నుంచి నువ్వు విడుదల పొందగలవు. కానీ కేవలం నీ సొంత తలంపులు, సొంత ఆలోచనలు వలన మాత్రమే నువ్వు బయటికి రాలేవు. అయితే దేవుడు చిన్నపిల్లల్లాంటి విశ్వాసం కలిగిన వారిని దేవుడు కాపుదల ఉంచుతానని మాట్లాడుతున్నాడు. నీ స్వభావం ఎలా ఉండాలంటే కుటిలమైన స్వభావం ఉండకూడదు. ఇతరులను ద్వేషించే స్వభావం, గొడవలు పెట్టే స్వభావము, అసూయ కలిగిన స్వభావం, ఏ విధమైన చెడ్డ మాటలను కలిగి ఉండే స్వభావం అయితే ఉండకూడదు. కానీ చిన్నపిల్లల వంటి మనసు గలవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యం ఎవరిది అంటే ఈ చిన్నపిల్లల వంటి మనసు కలిగిన వారిదే పరలోక రాజ్యము అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు పంపించండి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లల వంటి స్వభావం కలిగి ఉండగలిగితే, పిల్లల లాంటి మనస్తత్వం, ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకోలేము, గొడవలు ఆడుకుంటూ ఉంటాం, ఒకరినొకరు చూసుకున్నప్పుడు అసూయ పడిపోతూ ఉంటాం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కోడి మన ఇంటికి వస్తే వెంటనే సరే గొడవాడేస్తాం. ఎదవ కోడి నా ఇంటికే రావాలా, ఎదవ కుక్క నా ఇంటికే రావాలా అని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. ఎంతమంది అయితే ఎదుట వ్యక్తులను ప్రేమించకుండా ఉంటారు, ఎదుటి వ్యక్తులను ఆదరించకుండా ఉంటారు. అలాంటి వారు దేవుని రాజ్యానికి చేర్చబడరని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్వభావం చిన్నపిల్లల వంటి స్వభావం అయిపోవాలి. ఆ చిన్నపిల్లలు చూడండి, కొట్టుకుంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతూ ఉంటారు, ఒకరినొకరు చితకబాదేసుకుంటూ ఉంటారు, మళ్ళీ 5 నిమిషాల్లోనే వాళ్ళిద్దరు కూడా కలిసిపోతూ ఉంటారు. అలాంటి స్వభావం కలవారుగా మార్చబడాలి. అది ఎలా సాధ్యమండి? పిల్లలకంటే ఏ విధమైన కల్మషం తెలీదు కనుక వాళ్ళు కలిసిపోతారు. పెద్దవాళ్ళు ఎలా కుదురుతుందా అసలు అని అసాధ్యం కాని వాటిని సాధ్యం కలిగినదే దేవుని ప్రేమ. నువ్వు దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలగాలి. నీలో ఉన్న దేవుని ప్రేమ, నీవు విశ్వాసివై ఉండి దేవుని మందిరానికి వెళుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు ఇతరులను చూసినప్పుడు మత్సర పడేదానిగా ఉండకూడదు. ఇతరులను చూసినప్పుడు నువ్వు ఈర్ష్యపడేదానిగా ఉండకూడదు. ఇతరులు చూసినప్పుడు ప్రేమించే మనసు ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ చూపించాలి. దేవుని బిడ్డలమైన తరువాత మనం ఖచ్చితంగా ప్రేమ చూపించగలగాలి. ఆ రీతిని అయితే మాత్రమే ఆయన కాపుదల మనకు ఉంటది. ఆయన కాపుదలనిస్తానంటున్నాడు. పిల్లల వంటి స్వభావం గలవారిగా ఉంటే ఆయన నిశ్చయముగా కాపుదలనిచ్చి కాపాడుతానంటున్నాడు. విశ్వాసకి దేవునిలో మాత్రమే విశ్రాంతి కలుగుతుంది. ఈ లోకంలో ఎంత పరుగులెట్టినా, ఎంత ప్రయాసపడినా విశ్రాంతి దొరకదు. కానీ దేవునిలో ఉంటే మాత్రం మనకి విశ్రాంతి దొరుకుతుంది. ఆయన ఎందే విశ్రాంతి. ఎంత శ్రమపడు, ఈ లోకంలో ఎంత ప్రయాసపడు. చాలా మంది లోకంలో ప్రయాసపడుతున్నారని పరుగులు పెడుతూ ఉన్నారు. వారు ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు. అయినా సరే వారికి ధనం ఉందా? ధనం వలన విశ్రాంతి లేదు. కుటుంబాన్ని కలిగి ఉన్నారా? దాని వలన వారికి శాంతి కలగట్లేదు. సుఖభోగములను కలిగి ఉన్నారా? లేకపోతే గొప్ప పేరుని కలిగి ఉన్నారా? దాని వలన కూడా శాంతి కలగట్లేదు. ధనం ఎక్కువైతే ఏమవుతుంది? నిద్ర పట్టదు. ఆ డబ్బు ఎవరైనా వచ్చి పట్టుకుపోతున్నారేమో, లేకపోతే ఎవరైనా శత్రువులు తయారవుతున్నారేమో, నన్ను చంపేస్తారేమో, ఈ బంగారం మూసుకుపోతారేమో, ఈ భూములు రాసేసుకుంటారేమో, నాకు శత్రువులు అధికమైపోయారని వాళ్ళకి విశ్రాంతి ఉండదు. వాళ్ళ మనసుకి అసలు శాంతి సమాధానం అనేది ఉండదు. అధికమైన జ్ఞానము సంపాదించుకున్న వారికి కూడా శాంతి సమాధానం ఉండదు. జ్ఞానము అధికమైపోకూడదు. లోకంలో ఉన్న జ్ఞానం కోసం పరుగులెడుతూ ఉంటారు. ఎక్కువగా చదివేయాలి, ఎక్కువ నాలెడ్జ్ తెచ్చేసుకోవాలని కూడా చాలా మంది పిచ్చివారు అయిపోయారు. అధికమైన నాలెడ్జ్ కోసం ఆరాటపరి పరుగులెట్టిన వారు, ఎక్కువగా చదివేసేసి బుర్రపాడైపోయి పిచ్చివాళ్ళు అయిపోయిన వారు, ఎక్కువగా కూడా దేనిని మితిగా చేయకూడదు.
మితిమీరిన పరిస్థితులు చేయకూడదు. కొద్దిగా మాత్రమే, ఎంతవరకు జ్ఞానం కావాలో అంతవరకే, ఎంతవరకు ధనం కావాలో అంతవరకే, ఎంతవరకు బంధు బలగం కావాలో అంతవరకే. కానీ అతి మితిమీరిన కొలిది శాంతి సమాధానాలు కరువైపోయి గొడవలు సమస్యలు వాటిల్లుతూ ఉంటాయి. అయితే విశ్వాస జీవితంలో దేవుడు మనకి చెబుతున్నాడు, విశ్రాంతి దేవుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన దగ్గర మాత్రమే నీకు విశ్రాంతి దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తరువాత ఇది గొప్ప విడుదల. ఏంటి ఆ విడుదల అంటే, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విరవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మరణం రాకుండా ఎన్నో ప్రమాదాలు, ప్రతిదినము చేస్తున్న ప్రయాణాల్లో ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. మరణం మన దగ్గర గుండా, మరణం అంచుల గుండా ప్రయాణాలు చేస్తున్న ప్రజలు ఎంతో మంది ఉండగా, వారి నుండి దేవుడు వారిని విడిపించి, కన్నీరు కార్చకుండా దేవుడు వారిని విడిపించి, జారి పడకుండా, అపాయంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, ప్రతి విధమైన శోధన నుండి దేవుడు విడిపిస్తున్నాడు. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన పట్టుకుంటున్నాడు. ఎంతో గొప్ప విడుదల కదా. నిజమే, గొప్ప విడుదలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏ విధమైన బంధకము మనలను చుట్టుముట్టిన, ఏ విధమైన బంధకము నీ వెంట వస్తూ ఉన్నా వాటి నుంచి విడుదల ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఇతరులు చూస్తారని చాలా మంది అనుకుంటారు. వారు ఏమనుకుంటారో, ఎలా వారు అనుకుంటారేమో, ఏమనుకుంటారో అనే కొంతమంది నడుచుకుంటూ ఉంటారు. విశ్వాస జీవితంలో దేవుని సన్నిధానంలో నడుచుచున్న మనుషులను చూసి ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన చేయకూడదు. నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా, ప్రజలు ఏదో అనుకుంటారనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టి, నువ్వు ఎంతగా భక్తి చేయాలనుకుంటున్నావు, ఎంతగా దేవుని నమ్ముకోవాలనుకుంటున్నావు, ఎంతగా దేవునిపై ఆనుకోవాలనుకుంటున్నావు, దేవుని బట్టి ఎంతగా సంతోషించాలనుకుంటున్నావు, ఏ రీతిని దేవునిలో నడవాలి, ఎంతగా నేర్చుకోవాలని అనుకుంటున్నావో ప్రతి దాన్ని కూడా నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడు తప్ప, మనుషులు ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో, ఎంతమంది నన్ను ఏమనుకుంటారో అనే ఆలోచనలు ఎన్నటికీ నీ హృదయానికి రానివ్వద్దు. నువ్వు నమ్మిక ఉంచి మిగుల ఆసక్తితో దేవుని పాదాల దగ్గరకు రా. మిగుల ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో నడుచుకో. సంతోష పెట్టేందుకు దేవుని పాదాల దగ్గరకు రా. దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలి, నేను ప్రార్థన చేసి దేవుని సంతోష పెట్టాలి, సువార్త చేసి దేవుని సంతోష పెట్టాలి, దేవుని దగ్గర ఏ రీతిగా నడవాలి అని నీకు ఆశ కలుగుతుందో, దైవ ప్రేరేపణ, దేవుని వాక్యము నేను ఏ రీతిగా ప్రేరేపిస్తుందో ఆ రీతిగానే నువ్వు దేవుని పాదాల దగ్గర నడవటానికి ఇష్టపడుతూ ఉండాలి. ఇతరులు చూస్తున్నారని, వారు ఏదో అనుకుంటారని, ఏమనుకున్నా, ఎలాగా నేను నా విశ్వాస జీవితాన్ని దేవుని సన్నిధానంలో కొద్ది మాత్రంగా ఉంచుకుంటానులే, ఇతరులు నన్ను చూసి ఈవిడ పెద్ద ప్రార్థనా పరురాలు, ఈవిడ బైబిల్ పెట్టుకొని అత్తమాటు వెళ్ళిపోద్ది, అత్తమాటు పాస్టర్ గారి ఇంటికాడే ఉండిపోద్ది, అత్తమాటు పాస్టర్ గారికే పరిచర్య చేస్తూ ఉంటుంది, ఈవిడ పెద్ద భక్తురాలు అని ఎవరైనా నిన్ను హేళన చేసి ఉండొచ్చు. ఒకవేళ నీ భర్తే నిన్ను హేళన చేసి ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబ సభ్యులే నిన్ను హేళన చేసి ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారే నిన్ను హేళన చేసి ఉండొచ్చు, లేక నీ భార్య చాలా ప్రార్థన పరుడే, చాలా భక్తిపరుడు, అత్తమాటు ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడని నీ భార్య నిన్ను ఒకవేళ మాటలు అంటూ ఉండొచ్చు. అయినా సరే నువ్వెన్నడూ కూడా వెనకకు వెళ్లకుండా ఆయనలో నువ్వు నడవటానికి, దేవుణ్ణి సంతోషపెట్టే స్థితిలో నువ్వు నడవటానికి ఇష్టపడు. ఆయన పట్ల నమ్మిక ఉంచు. కష్టాలన్నిటి నుంచి తప్పించేవాడు ఆయన మాత్రమే. ఆయనే విడిపిస్తాడు, ఆయనే తప్పిస్తాడు. ఆయన తప్పించకుండా మనం దేని నుండి కూడా విడుదల పొందలేము. మనలను మనం నమ్ముకుంటే మనం ఏ బాధలో నుండి కూడా విడుదల పొందలేము. కానీ అదే దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఆయన ఎన్ని బాధలు వచ్చినా మనలను విడిపిస్తాడు. కంగారు పడి కృంగిపోవలసిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా మనలను విడిపించేవాడై ఉన్నాడు. దేవుడు తన విశ్వాసులను అబద్ధాలు ఆడడం నుండి విడిపిస్తాడట. యథార్థవంతులుగాను, నిజాయితీ పరులుగాను ఆయన చేస్తాడు. మనుషులు చాలా మంది అబద్ధం ఆడకూడదని దేవుడి దగ్గర నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇచ్చిన మాట తప్పేవారిగా,
నమ్మకం పెట్టుకోకుండా ఉండేలాగా వారు మారిపోతూ ఉంటారని కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. నిజమే, చాలా మంది దేవుణ్ణి నమ్ముకుని నేను అబద్ధాలు ఆడకూడదు, నేను బూతులు మాట్లాడకూడదు, నేను నా ఇష్టానుసారంగా నేను బ్రతకకూడదని వాళ్ళ ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక గొప్ప తీర్మానంతో ముందుకు కొనసాగుతూ ఉండి మరలా దాన్ని బ్రేక్ చేసి, అంటే మరలా అలాంటి తలంపుల నుండి వెనకకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని దేవుని విషయంలో వెనకకి మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండేవారిగా మనం ఉండకూడదు. కానీ దేవుని ప్రకారంగా, దేవుని చిత్తము ఎలా అయితే మొదట నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, ఏ తీర్మానాలతో అయితే దేవుని సన్నిధానానికి నువ్వు నడుస్తున్నావు. చూడండి, కొంతమంది ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఈ అబద్ధాలు అనేవి కూడా దేవునికి అయిష్టమైన కార్యాలను నువ్వు జ్ఞాపకం పెట్టుకో. చిన్న విషయానికి కూడా అబద్ధాలు ఆడతారు. నూనె అక్క అని అడిగారు అనుకోండి, దానికి కూడా ఉండి కూడా దీనికి నేను నూనె ఇచ్చేయాలా అనేసి, నూనె ఇప్పుడే అయిపోయిందక్క అని చెప్తావు. అలా చెప్పొద్దు. ఉంది కానీ నాకు సరిపోదు. నువ్వు చెప్పగలిగినట్లుగా చెప్పాలి. కానీ అలా అబద్ధాలు ఆడే పరిస్థితిలోనికి నువ్వు ఎన్నడూ రాకూడదు. అబద్ధాలనేవి వాటిని దూరం చేసుకో. దేవునికి అయిష్టమైన వాటిని మనము దూరం చేసుకోవాలి. దేవుని యొక్క గొప్ప అనుగ్రహాన్ని రుచి చూసిన మనుషులు హృదయపూర్వకంగా దేవునికి అడుగుతూ ఉంటారు, దేవుణ్ణి మొర్ర పెడుతూ ఉంటారు. ఆయన జవాబిచ్చే దేవుడని కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. నిజమే, దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన అనుగ్రహం, అంటే ఆయన అనుగ్రహాన్ని రుచి చూడడం అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు చేసిన కార్యాలు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన జవాబు, లేకపోతే దేవుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన చూసి నీకు సహాయం చేసిన రీతి నువ్వు రుచి చూసావు. రుచి చూసిన నీవు దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడవు. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్వీకరించడానికి, దేవుని అడుగు జాడల్లో నడవటానికి ఇష్టపడతావు. ఏ విధమైన దేవుని ప్రేమను, అంటే దేవుని ప్రేమను, దేవుని యొక్క క్రియలను ఏ రీతిని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఆయన రుచి చూచి నువ్వు ఇష్టపడుతున్నావు. నీ బ్రతుకులో ఏదో కార్యం చేశాడు, నీ బ్రతుకులో ఆయన అడగగా ఏదో అక్కర నీకు తీర్చాడు, ఏదో విషయంలో దేవుడు నీకు గొప్ప సహాయము చేశాడు. అందుకే ఆ రుచిని నువ్వు అనుభవించావు గనుక దేవుని నువ్వు విడిచిపెట్టట్లేదు. నిత్యము ఆయనను ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే ఆయన వినే దేవుడై ఉన్నాడు, జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. చెవులుండి వినలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు, కన్నులుండి చూడలేని దేవుడు కాదు. ఆయన అన్నీ ఉండి కూడా నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన జవాబిచ్చిన సందర్భంలో ఆయన నీ ఎడల చేసిన కార్యముల ఎడల నీకు తృప్తి కలిగి ఆయనలో ఉన్న రుచిని అనుభవించి ఆయనను నువ్వు హృదయపూర్వకంగా సేవిస్తూ ఆయనకు నువ్వు మొర్ర పెడుతూ ఉన్నావు. నిజమే దేవుని బిడ్డలారా, ఆ రీతిని దేవునికి మొర్ర పెట్టడం వల్ల దేవుడు గొప్పగా ఆయన కార్యాలను చేస్తున్నాడు. దేవుని మంచితనానికి ప్రతిగా దేవుడు ఇంతకన్నా ఏమి ఇవ్వగలడు? ఆయన చాలా విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఏమని తెలుసా? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించగలను? నిజమే, ఆయన నీ జీవితంలో చేసిన ఎన్నో ఉపకారములు, పుట్టినది మొదలు ఇప్పటి నీ వయసు ఎంత ఉందో అన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు చేసే మేలులు తక్కువైతే దేవుడు చేసే మేలులు అధికము. అది ఎవ్వరూ చేయలేని మేలులు, మనుషులు ఎవ్వరూ తీర్చలేనివి, మనుషులు ఎవ్వరూ సహాయం చేయలేని మేలులు నీ కొరకై దేవుడు చేసి ఉన్నాడు. మరి ఆయనకు నువ్వేమిచ్చి చెల్లించగలవు? ఆయన రుణము ఏ విధంగా నువ్వు తీర్చగలవు? ఇంతకన్నా ఏమి ఇవ్వగలవు? నీ హృదయాన్ని మాత్రమే ఇవ్వగలవు, కానీ ఇంతకన్నా దేవునికి ఏమి ఇవ్వగలవు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. ఆయన సన్నిధానాన్ని ప్రార్థన చేయడం తప్ప, ఆయనకు మొర్ర పెట్టడం తప్ప, ఆయన యందు ఆనందించడం తప్ప మరి ఏమీయో చేయలేము. ఆయన యందు ప్రార్థించడం, మొరపెట్టడము, దేవుని సన్నిధానంలో యథార్థవంతులుగా ప్రార్థిస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడట. యథార్థవంతులుగా దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడు యెహోవా యందు భయము కలిగి, భక్తి కలిగి ఆయనకు మొర్రపెట్టాలి.
కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే, నేను నా మ్రొక్కుబడులను చెల్లించదను, ప్రజల ఎదుట నా మ్రొక్కుబడులను చెల్లించదను. ఎక్కడ? ప్రజల ఎదుట దేవుని సన్నిధానంలో ఆయన చేసుకున్న మ్రొక్కుబడులను చెల్లించదు. చాలా మంది మ్రొక్కుబడి చేసుకుంటారు కానీ చెల్లించరండి. ఆ మ్రొక్కుబడి విషయంలో వెనకకు వెళ్ళిపోతూ ఉంటారు. రేపు చేద్దాం, మాపు చేద్దాం అంటూ ఆ మ్రొక్కుబడులన్నిటినీ అలాగనే ఉంచేస్తారు. దానివల్ల ఎంతో కీడు శోధన వారు అనుభవించా తప్పక ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మ్రొక్కుబడి వెంటనే దేవుని సన్నిధానంలో చెల్లించాలి. రాజు అయిన ఈయనే వెనకకు ఆలోచించకుండా, రాజు అయిన దావీదే ఆయన మ్రొక్కుబడులను ఆయన సన్నిధానంలో సమాజంలో చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలందరి ఎదుట కూడా నా మ్రొక్కుబడులను నేను చెల్లిస్తాను. ఒకవేళ నువ్వు ఏదైనా మ్రొక్కుకున్నావేమో దేవుని పాదాల దగ్గర, వాటిని వెంటనే చెల్లించడానికి ఇష్టపడు. సంవత్సరాల తరబడి వాటిని ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అది ఉరిగా మార్చబడుతుంది. దేవునికి ఎప్పుడైతే నువ్వు ఏదైతే మొక్కుకున్నావో వెంటనే దాన్ని చేయటానికి ఇష్టపడాలి. వెంటనే ఆ మొక్కుబడులను దేవునికి చెల్లించటానికి ఇష్టపడాలి తప్ప నువ్వు ఆలస్యం చేసే కొలది శోధన అధికమవుతూ ఉంటుంది. ఆలస్యం చేసే కొలది నీకు ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆలస్యం చేసే కొలది ఆటంకాలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గడం ఏమీ జరగదు. అట్టి రీతిని భక్తుడు తన మొక్కుబడులను చెల్లించిన రీతిని నీ జీవితంలో నువ్వు ఏదైనా మొక్కుకొని ఉంటే వాటిని కూడా చెల్లించడానికి, ప్రజల ఎదుట దేవుని సన్నిధానంలో చెల్లించడానికి నువ్వు సిద్ధపడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి శోభస్కరమని, ఎంతో విలువ కలిగిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే. భక్తుల భక్తుల యొక్క మరణము దేవునికి ఎంతో ప్రియమైనది. ఈ లోకంలో ఉన్న బాధల నుండి, కష్టాల నుండి, ఆ శ్రమల నుండి, పరీక్షల నుండి మనుషులకు విడుదలనిచ్చేది కేవలం మరణం మాత్రమే. అది ఆ మరణము మనం అనుకుంటాము, నా బంధువులను, నా స్నేహితులను, కుటుంబాలను నేను విడిచిపోతున్నాను, అయ్యో నా ప్రేమ ఆప్యాయతలు నేను విడిచిపోతున్నాను, నేను కష్టపడి నా జీవితాంతం నేను సంపాదించిన ఆస్తులను విడిచిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆయన కౌగిలిలో చేర్చుకోవడానికి నిన్ను పిలుస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. అందుకే అది విలువ కలిగిందని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. దేవుని భక్తుల మరణము నిజంగానే విలువైంది. ఎందుకంటే దేవుని కౌగిలిలో చేర్చబడడానికి, నీకు కలిగిన ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించడం. ఈ భూమి మీద ఉన్న మనుషుల జీవితకాలం అంతా పోరాటమే, ఆయాసమే, దుఃఖమే. ప్రసంగి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, నరుని జీవితం అంతా కూడా ప్రయాసే, బ్రతుకు కాలం అంతా ప్రయాస, ఆయాసము, దుఃఖమే. ఎంతకాలం బ్రతికిన ఆయాసము, దుఃఖమే. ఎందుకంటే శ్రమ పడే కొలది, కష్టపడే కొలది, వృద్ధాప్యం వచ్చే కొలది కూడా కష్టపడుతూనే ఉండాలి. జీవితంలో అన్ని శ్రమలు, బాధలను అనుభవించాలి. కానీ దేవుని కౌగిలికి చేర్చబడే విషయం మరణం అని భక్తుడు వివరిస్తున్నాడు. ఈ మరణం విషయంలో కలత చెందాల్సిన అవసరమే లేదు దేవుని భక్తులకు. దేవుణ్ణి నమ్మిన వారికి, బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధానంలో ఉన్నవారు ఆ మరణం విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళేది దేవుని కౌగిలికి, నువ్వు వెళ్ళేది దేవుని స్తుతించడానికి, పరలోక రాజ్యంలో దేవునితో కలిసి ఆనందించడానికి దేవుడు ఆ మరణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని దృష్టిలో విలువైంది అది. నువ్వు నిస్సందేహపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిరసన అంటే దుఃఖంతో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, ఎవరైనా చనిపోతే ఇలా నెలల తరబడి ఏడుస్తూనే ఉంటారు, నెలల తరబడి దుఃఖిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి విడిచి వెళ్ళి ఎవరైతే కోల్పోయామో ఆ వారి పట్ల కలిగిన బాధ మనుషుల్ని ఎంతో కృంగదీస్తూ ఉంటది, ఎంతో వేదన గురి చేస్తుంటే, వారికి కలిగిన ప్రేమను బట్టి వీరు సంవత్సరాల తరబడి అలా కన్నీరు కారుస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక నిబ్బరమైన ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. నేను కూడా రాబోయే కాలంలో దేవుని రాజ్యంలో ఉండబోతున్నాననే విశ్వాసము ప్రతి విశ్వాసికి ఉండాలి. విశ్వాస జీవితంలో మరణము చాలా విలువైనది, చాలా లాభదాయకమైనది. క్రీస్తు సువార్త విషయంలో దేవుని హత్తుకునే గొప్ప భాగ్యమై ఉన్నది. ఆ రీతిని దేవుణ్ణి గణపరిచే వారిగా మనుషులు ఉండే రీతిని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనుషులు ఎప్పుడు కూడా మరణం విషయంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు.
భక్తుడు దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాడట. ఆయన నామమును ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. అలాగనే దేవుని ఆవరణములో, దేవుని మందిర ఆవరణములో, యెరూషలేములో దేవుని మందిర ఆవరణములో నా మొక్కుబడులను చెల్లించదనని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ విషయాన్ని మనము ఎన్నడూ మర్చిపోవద్దు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన నామాన్ని ప్రార్థన చేద్దాము. దేవుని ఎడల నిత్యము కూడా దేవుని ఎడల నమ్మిక కలిగి ఉందాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.